హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అశ్వినిస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు మా చిన్నుతో వచ్చేసాను. చిన్ను హాయ్ చెప్పు. హాయ్. వీడిది ఈరోజు సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ తీసుకెళ్లారండి. మీకు షార్ట్ లో పెడతాను, రేపు ఎల్లుండో షార్ట్ వస్తుంది. అంటే వీడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇంకా. ఆ రోజు తీసుకెళ్లాడు కదా మ్యాథ్స్, ఏంటిది నాన్న అది మ్యాథ్స్ ఎక్స్పోకి. మ్యాథ్స్ ఎక్స్పోకి నేను మ్యాథ్స్ ప్రాజెక్ట్ తీసుకెళ్ళిన. మ్యాథ్స్ ప్రాజెక్ట్ తీసుకెళ్ళాడు. అది మ్యాథ్స్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లో మ్యాథ్స్ గురించి ఉంది. ఓకే, మ్యాథ్స్ లో క్యాలిక్యులేషన్ మొత్తం దాంట్లోనే ఉంటది. ఓకే అదేనండి ఆ రోజు మ్యాథ్స్ ఎక్స్పో అన్నమాట. దానికోసం తీసుకెళ్ళాడు. హడావిడి హడావిడి చేసింది వాళ్ళ డాడీకి. ఈ రోజేమో సైన్స్ ఫేర్ అని, సైన్స్ ఎక్స్పో అని, ఏంది అన్న దాని పేరు? సైన్స్ ఎక్స్పో. లేదురా, నువ్వు తీసుకెళ్ళిన ప్రాజెక్ట్ వర్క్ పేరు ఏంటిదమ్మా? చిన్నపిల్లలు చేసే ప్రాజెక్ట్. అదే దాని పేరు చెప్పమ్మా. సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రాఫ్ ఎందుకు యూజ్ చేస్తారు? అదే సిస్మోగ్రాఫ్ అది ఎర్త్ క్వేక్ ని మెజర్ చేయడానికి. ఓకే, ఎర్త్ క్వేక్ ని మెజర్ చేయడానికంట సిస్మోగ్రాఫ్ తీసుకెళ్లాడు. చూసారా మేడం? చూసిందా? ఎప్పుడు సైన్స్ ఫేర్? రేపటండి. ఈ రోజు సబ్మిట్ చేసేది ఉండే, అందుకు ఈ రోజు తీసుకెళ్లాడు. వాళ్ళ డాడీని పడుకోనియలేదు, వీడు పడుకోలేదు. ఆ సైన్స్ ఎక్స్పైర్ ఏమో గానీ, మ్యాథ్స్ ఎక్స్పైర్ ఏమో గానీ. ఓకేనా, తీసుకెళ్లాడు. మొత్తానికైతే అయిపోయింది. మేమైతే ఇప్పుడు గుడ్డు కూర చేస్తున్నాము. ఒకరోజు గుడ్డు ఫ్రై చేసాం కదా, ఇప్పుడు ఉడకబెట్టేసి చేస్తున్నాం అన్నమాట. కూరగాయలు ఉన్నాయిలేండి కానీ గుడ్డు కూర చేద్దామని గుడ్డు తీసుకొచ్చాడు మా బుడ్డోడు. గుడ్డు వాడే ప్రాసెస్ చెప్తాడంట. ఆ ప్రాసెస్ తో నేను కర్రీ చేయాలంట. చెప్తావా నాన్న? చెప్తారట అండి. ఫస్ట్ కర్రీ చేసి అలాగే మీరు మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇది వరకు పెట్టానండి లాగ్స్, 31st లాగ్, న్యూ ఇయర్ లాగ్ పెట్టాను చూడండి. చూసి చిన్న లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం అయితే మర్చిపోతున్నారు, మరి లైక్ చేయండి. చూడండి, మేమైతే ఇప్పుడు చేస్తున్నాము గుడ్డు కర్రీ. ప్రజెంట్ అయితే ఎగ్స్ ఉడుకుతున్నాయి. నేను గుడ్డు బాయ్. ఇది కూడా కొంచెం పోపు వేసి ఇవ్వాలని చెప్పారు మా సార్. ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. ఎగ్స్ బాయిల్ చేసి చేస్తాను, టొమాటోలు ఆనియన్ వేసి. ఈ శనగలు కూడా పోపు వేస్తాను. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసేసి, ఒక టొమాటో కట్ చేసి పోపు వేసేసి ఇస్తాను. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు మాడిపోతున్నాయి. పసుపు వేసుకుందామండి కొంచెం. పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకుందాం. పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకున్నా బాగుంటుంది. సాల్ట్, పెప్పర్ అండ్ ఆనియన్ వేసుకుంటాం.
ఇదిగోండి శనగల పోపు వేసేస్తాను. ఇదిగోండి ఇదిగోండి మమ్మీ చిన్ను కాలిందా చిన్ను వాడికైతే కాలింది. బాగా కాలుతుంది మమ్మీ అది. బాగుందా అమ్మ? ఇదిగోండి మా బుడ్డోడు బ్యాట్. మేము అది ఇప్పుడే తీసుకొచ్చాం. వాళ్ళైతే తినేస్తున్నారు. నేనైతే కర్రీ స్టార్ట్ చేస్తానండి. ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఆనియన్స్ కట్ చేసేసి కర్రీ ఇందులో ఆయిల్ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసానండి. ఎగ్ ఫ్రైకి అంటే కొంచెం బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకే వేసుకున్నాను. ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. జీలకర్ర అని వేసుకుందాం, ఆవాలు కూడా వేసుకుందాం. మమ్మ వేగినాయండి. కొంచెం ఆనియన్ వేసుకుందాం. వేసుకొని ఓ 3 పచ్చిమిర్చిలు కూడా అందులో సీల్ చేసి వేసుకున్నాం, బాగుంటుంది. ఆనియన్స్ వేగుతున్నాయి. కొంచెం పసుపు వేసుకుంటానండి. అయితే మిక్సీ పట్టేసుకుందామండి. ముక్కలు ముక్కలు మళ్ళీ వేగడానికి టైం పడుతుంది కదా, మిక్సీ పడితే గ్రేవ్ మంచిగా వస్తుంది, బాగుంటుంది. ఓకేనండి, పీసెస్ కట్ చేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి ప్యూరీ అయిపోయింది, పక్కన పట్టేసుకుందాం. టమాటో ప్యూరీ, ఆనియన్స్ అయితే వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చూసారా, పొగలు కక్కుతుంది కూర. కొంచెం సాల్ట్, కొంచెం కారము వేసుకున్నాం.
ఉన్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే కొంచెం ఎగ్స్ బాగా అనిపిస్తాయి, మంచిగా అనిపిస్తాయండి, బాగుంటుంది. ఎక్స్ట్రా ఆయిల్ కూడా కర్రీలోకి వెళ్ళిపోతుంది. రెస్ట్ తీసుకునేద్దాం. అన్నం కూడా పెట్టేసానండి తినడానికి. రైస్ కర్రీ కావస్తా. కూర ఎంత తగ్గిందో చూద్దాము. వావ్, కర్రీ అయిపోయింది. చూసారా అండి, గ్రేవీ మాత్రం చాలా ఉంది. టమాటో పేస్ట్ చేసేసాను కదా, టమాటో పేస్ట్ చేసేస్తే గ్రేవీ ఎక్కువ అవుతుందండి. మా బుడ్డోడైతే చూస్తుండు కూర. మూత పెట్టేసేసి బంద్ చేసేయమ్మా కర్రీ. అమ్ములు తింటావు ఇప్పుడు? అన్నం పెట్టేసానా నీకు? వీడికి పెట్టేసేయాలండి, వీడి టైం అయిపోయింది పడుకోవడము. ఈరోజు లేట్ అయింది, వంట చేయలేదు కదా ఉదయం, అందుకే. బంద్ చేసే, గ్యాస్ బంద్ చేసేసాయి. అన్నం వేడి వేడి అన్నం అవుతుంది కదా, మరి దేంతో తింటావా అమ్మో? మార్నింగ్ అన్నంతో తింటావా, ఇప్పుడు వేడి అన్నంతో తింటావా? మార్నింగ్ అన్నం మరి కాసేపు టైం పడుతుంది. మరి చూడు ఒకసారి మూత తీసి చూడు. ఏం కాదు, కాలదు, ఇట్లా తీసేసేయాలి. నాకు కాలలేదా? ప్రాసెస్ చెప్తా మమ్మీ, నేను ప్రాసెస్ చెప్తా, నువ్వు వండు అన్నావు. ఏది నీ ప్రాసెస్? నేనే వండేసిన. చెమటలు వస్తున్నాయి ఎందుకు పెట్టి నీకు? ఆడినవా? వీడైతే కొంచెం ఆడగానే చెమటలు వచ్చేస్తాయండి వీడికి. కర్రీ అయితే అయిపోయింది, అన్నం కర్రీ. మమ్మీ దాయిగా తింటావా? దా మరి. వేడి వేడి అన్నం కావాలన్నాడు మా బుడ్డోడు. అయితే కూర చూడండి ఒకసారి. టేస్ట్ చూసి చెప్పాలి మరి నువ్వు. తెగులు పసుపు వేసి దాంట్లో కారం వేసినట్టుంది. అలానే చేసినావా? కాలం చేతులు కొడుకురాపు, చేతులు కొడుకురాపు. గ్రేవ్ కన్నా ఎగ్ ఇంపార్టెంట్. కడుక్కున్నావా నాన్న? ఎట్లుందమ్మా? తింటున్నావా? నాకు తినిపించవా నన్ను? నాకు తినిపించవా చిన్న? చిన్న ముద్దగా తినిపించలే. నాకు నోరు ఊరుతుంది తినాలని. సూపర్ ఉందండి. వీలైతే మీరు ట్రై చేయండి. నేనైతే నాకు వచ్చిన రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. మొత్తానికి అయితే అన్నీ అయిపోయినాయండి. స్నానం చేసేసి మేము కూడా తినాలన్నమాట. అయిపోయినాయండి, అన్నం కూడా మొత్తం అయిపోయింది, మేము కూడా తినాలి ఇప్పుడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. బాయ్.